तेलंगाना बीजेपी लीडर बंडी संजय कुमार ने तेलंगाना के चीफ मिनिस्टर केसीआर से मुतालबा किया है कि वो एक प्रेस कॉन्फ्रेंस करें और वजीर आजम मोदी की जानिब से गुज़िश्ता रोज उनके एनडीए में शामिल होने की ख्वाहिश से मुताल्लिक किए गए तबसरे पर वजाहत पेश करें। बंडी संजय कुमार ने सहाफियों से बात करते हुए वजीर आला केसीआर को शदीद तनकीद का निशाना बनाया और कहा कि प्रगति भवन में भूचाल आ गया है। केसीआर गणेश चतुर्थी के मौके पर आखिरी मर्तबा देखे गए। उन्होंने ये भी कहा कि वजीर आजम ने जो इंकशाफ किए हैं उससे बीआरएस पार्टी और कलवा कुंडला खानदान में फूट पड़ गई है। बंडी संजय कुमार ने वजीर आला केसीआर से मांग की है कि वो एक प्रेस कॉन्फ्रेंस करे और पीएम ने जो कुछ कहा है उस पर अपना मौक़िफ़ वाज़ेह करे। उन्होंने कहा कि बीआरएस तरक्की के मुखालिफ है और अवाम को इस बात पर गौर करना चाहिए। उत्तर प्रदेश ఎన్నికలైతే పైసలు వంచడానికి మహారాష్ట్ర ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పైసలు వంచడానికి కొంతమంది నాయకులను చెల్లని రూపాయలను బట్కచ్చి స్పెషల్ ఫ్లైట్లు పంపించి వాళ్ళని బట్కచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి పంపడం, వందల కోట్లు పెట్టి దందాలు చేయడం, దొంగ దందాలు చేయడం, ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం 2014 అఫిడవిట్ 2009 నుంచి కూడా 2009 అఫిడవిట్ కేసీఆర్ కుటుంబం సమర్పించాలి, సమాజాన్ని చూపాలే. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందు మీ ఆస్తులు ఎన్ని, ఇప్పుడున్న మీ కుటుంబ ఆస్తులు ఎంత బయట పెట్టండి, బహిరంగపరచండి. కేసీఆర్ కుటుంబం ఆస్తులు తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందు, తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయినాక మీ కుటుంబం యొక్క ఆస్తి పాస్తుల వివరాలు తెలంగాణ సమాజానికి చూపెట్టే దమ్ము మీకుందా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు? మీరు అఫీషియల్గా ఎక్కడ దందేయాలే? మీ ఇక్కడ వ్యాపారస్తులు గారు మీరు. మరి తెలంగాణ ప్రజలు బికారిగానే ఎదిగవుతున్నారు. ఇవాళ తెలంగాణ పేద ప్రజలు బికారిగానే, ఇంకా బికారిగానే ఉంటున్నారు ఇవాళ. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం కోటీశ్వర్లు అవుతారు ఇవాళ. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టే ఎన్నికల్లో రాజకీయంగా బీజేపీని దెబ్బతీయడానికి పెట్టుబడులు వచ్చే స్థాయికి వచ్చారు. ఇది నేను చెప్పింది కూడా కాదు, సీనియర్ పాత్రికేయుడు చెప్పింది. వాళ్ళ దాని మీద చర్చ జరగకుండా మీడియాని మేనేజ్ చేశాడు. కొంతమంది ఒక సెక్షన్ మీడియాని మేనేజ్ చేసి పడేసాడు. దాని మీద చర్చ జరగలేదు. అదే ఇతర పార్టీ నాయకుల మీద ఒక సీనియర్ పాత్రికేయుడు ఈ విధంగా మాట్లాడితే చర్చ జరిగేదే కాదా? చర్చ జరగకుండా ఎందుకు ఇవాళ ఆపుతున్నారని కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా రాజకీయంగా పెట్టుబడి పెట్టడానికి, బీజేపీ దెబ్బతీయడానికి పెట్టుబడి పెడుతున్నాడు. చర్చ ఎందుకు జరగలేదు? ఇవాళ అన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి కేసీఆర్ కుటుంబానికి? తెలంగాణలో పేదలు ఆలోచించాలి, పేద ప్రజలు ఆలోచించాలి. ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఓర్వలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఉంది. ఇవాళ ఒక బీసీ ప్రధానయుడు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించే ప్రధాని దేశానికి ఉన్నాడు కాబట్టి ఇలా భరించలేని స్థితిలో కేసీఆర్ కుటుంబం ఉంది. కాబట్టి చెప్పాలే, కల్వకుంట్ల అజయ్ రావు, నీ పేరు పెట్టడానికే మీ అయ్య నీకు మంత్రి, మీ అయ్యకు మంత్రి పదవి రావడానికే నీ పేరు మార్చిన ద్రోహి మీ అయ్యా. నువ్వు మోడీ గారిని చీటర్ అంటావు. నీ కుటుంబం కంటే పెద్ద చీటర్ కుటుంబం ఇవ్వండి, ఎక్కర్లేదు, దేశం ప్రపంచం లేదు. మీరు చీటర్లు కాబట్టి వాళ్ళ సమాజం చీదరించుకుంటున్నాను చూసి. నీ భాష, నీ వ్యవహార శైలి, నీ అహంకారము, మీ కుటుంబం యొక్క అహంకారము చూసిన తర్వాత ప్రజలు మీ పార్టీ నాయకులే చీదరించుకుంటారు. ఇవాళ నువ్వేంది అసలు చెప్పరాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఉద్యమం రాకముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ కొడుకు స్థాయి ఏంది? అమెరికా నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఉద్యమకారులకు ఫోన్ చేసి మా అయ్యను ఎందుకు చంపుతున్నారు, తెలంగాణ వచ్చేదా సచ్చేదా, వస్తే మా కుటుంబానికి ఏం లాభం జరుగుతుంది, గారు రొంపిలోకి మా అయ్యను ఎందుకు తీస్తున్నారు, మా అయ్యను చచ్చిపోమంటారా అని అన్నవాలేదా నువ్వు? అయిపోయా. తెలంగాణ రాగానే జై తెలంగాణ అంటేవి, మంత్రి పదవి చంపుతేవి. ఇంతకంటే చీటింగ్ ఏమన్నది? ఇంతకంటే పెద్ద చీటర్ ఎవరు చెప్పరాదు? ఇంతకంటే పెద్ద చీటింగ్ ఏమని చెప్పరాదు? మీ నలుగురు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? మీ నలుగురు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? మేము కాదు తెలంగాణ, మేము ఉద్యమం చేయలేదా?
మీ నలుగురు అవినీతి గురించి మాట్లాడితేనే ప్రధానమంత్రి గారు తెలంగాణ మీద విషయం చెబుతున్నాడ. మీ నలుగురు గురించి మాట్లాడితే తెలంగాణ ద్రోహం వేయాల. మీ నలుగురు అవినీతి భావితం బయటపడితే తెలంగాణకు వ్యతిరేకం మేము ఇక మేము ఉద్యమాలు చేయలే. మీ నలుగురు ఉద్యమాలు చేశారు. మీ నలుగురు కుటుంబ సభ్యులే అంటే ఎవరు చేయలే. తెలంగాణ రాకముందు బతికేంది చెప్పరాదు. నాకు 3 తల షర్ట్ వేసుకొని కింద తెల్ల స్లిప్పర్లు బ్లూ కలర్ అయినా వేసుకొని నిజం అది చరిత్ర తెలియదా? నోరిపితే మొత్తం రోడ్డు మీద తిరిగి బిడ్డాను. తెల్ల కలర్ స్లిప్పర్లు బ్లూ కలర్ దాకా తిరిగినావు. నువ్వు చెప్పులు లేవు నీకు కాళ్ళకు. నీ కుటుంబానికి చెప్పులు లేవు కాళ్ళకు. 3 తల షర్ట్ వేసుకొని తిరిగినావు నువ్వు. ఇవాళ పరిస్థితి ఏం చేయాలా? ఎక్కడి నుంచి వచ్చి చెప్పరాదు. 1000 కోట్ల రూపాయలు ఎక్కడి వచ్చినాయి? మోడీ గారు తిరుగుతున్నావు కదా, ఎక్కడి వచ్చినాయి పైసలు నీకు? నీ కుటుంబానికి ఎక్కడి వచ్చినాయి? తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి? మీకెందుకు వస్తారు? కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తి గురించి తెలంగాణ సమాజం ఆలోచించండి దయచేసి. ఇంకా దోసుకుంటారు గ్యారంటీ. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ దోసుకొని బలవంతులు అయిపోయారు వాళ్ళు. ఇలా అందుకే వాళ్ళని పక్క పెట్టి దేశ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లేదు, గల్లీ లేదు. వీళ్ళు 9 సంవత్సరాలు దోసుకున్నారు, మళ్ళీ దోసుకోవడానికి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ ఉందా చెప్పండి? ఇన్ని 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తే ఇవాళ మోడీ గారిని తిడుతున్నారంటే అభివృద్ధి వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళా సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మోడీ గారిని టూరిస్ట్ అయినటువంటి మూర్ఖుడా, మీ అయ్యా ఏ టూరిస్ట్, ఏ దేశం టూరిస్టు? మరి మీ అయ్యా పోతున్నాడా? మహారాష్ట్ర పోతున్నాడా? మీ జాతీయ పార్టీ కదా. అంటే మీ అయ్యా మహారాష్ట్ర టూరిస్ట్గా వేయండా? బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేయండిగా. మీ అయ్యా కర్ణాటక వేయండు టూరిస్ట్గా వేయండా? లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా వేయండా? మీ అయ్యా ఆంధ్రప్రదేశ్ వేయండు టూరిస్ట్గా వేయండా? మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేయండా? మీ అయ్యా పంజాబ్ వేయండు టూరిస్ట్గా వేయండా? బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా వేయండా? మీ అయ్యా బీహార్ వేయండు టూరిస్ట్గా వేయండా? బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేయండా? మీ అయ్యా టూరిస్టా? మరి ఏ పిచ్చి కుక్క గరిస్తే అసలు నీదే కూటమి చెప్పరాదు. నీదే కూటమి ఎన్డీఏనా? కాదు. ఐఎన్డీఏనా? కాదు. ఏ కూటమి? ఇప్పుడు ఐఎన్డీఏలో కూటమితో కొంతమంది కొంతమంది పార్టీతో కలిసి నేనే పైసలు ఇచ్చాడు. పైసలు తీసుకోవడం ఇష్టపెట్టికి నేను ఎవరికైతే పైసలు ఇచ్చాడు పైసలు తీసుకోవడం ఇష్టపెట్టికి నేనే. నేను ఏ కూటమి కాదు. నాకు ఘర్కా నాకు ఘాట్కా ఏం కాదు. ఏ కూటమి కాదు. నీది ఏ కూటమి కాదు. 38 పార్టీలున్న కూటమి ఎన్డీఏ. పోనీ పిచ్చి కుక్క కరిచిందా? మాకు నాంటున్నావు నీకు కరిచింది. పిచ్చి కుక్కలు మేము చూసి పారిపోతున్నాయి. మాకు కొత్త రోగాలు వస్తాయి. ఈ కలగుంట రోగం మాకు వస్తాయి పారిపోతున్నాయి. పిచ్చి కుక్కలు లేకుండా పారిపోతున్నాయి. ఏ పిచ్చి కుక్క కరిస్తే మీ అయ్యా 2009లో ఎన్నికల తర్వాత ఫలితాలు రాకముందే పిలవకుండానే పిలువని పేరెంటానికి పోయినట్టు 2009లో ఏ పిచ్చి కుక్క కరిస్తే మీ అయ్య పోయి ఎన్డీఏ ర్యాలీలో పాల్గొన్నాడు చెప్పు? నేను అడిగిన సమాధానం చెప్పు. 2009లో ఎన్డీఏ ర్యాలీ జరుగుతుంటే, ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్డీఏ ర్యాలీ జరుగుతుంటే మీ అయ్య వేయండా లేదా? మీ అయ్యని ఎవరు ఇవ్వకుండా వేయండా లేదా? ఎన్డీఏ ర్యాలీలో పాల్గొనాలా లేదా? ఏ పిచ్చి కుక్క కలిసింది మరి ఆ రోజు? అందుకే ఏది పడుతుంది మాట్లాడదు. ఇట్లా మోడీ గారు మాట్లాడినా ఏం తెలుసుకోలేకపోయి, అరే పెద్ద మనిషి పోయి కలవాలే మీ అయ్యను కలుగుతాడు. ఈ మధ్య కలుతలేడు. 15 రోజులే కేసీఆర్ గారు కనబడతలేడు. నాకేదో అనుమానం వస్తున్నది. కేటీఆర్ ఏమైనా చేసిండా? ఏమైనా ఇబ్బంది పడుతుండా? ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 రోజుల నుంచి కనబడతలేడు. మాకు కేసీఆర్ కొడుకు మీద అనుమానం ఉంది. అనుమానం అంటే వేరే అనుమానం కాదు, సతాయిస్తుండా అని, ఏమైనా ఇబ్బంది పెడుతుండా అని. కాబట్టి దయచేసి కేసీఆర్ గారితో ఒక్కసారి ప్రెస్ మీటింగ్ పెట్టేయండి. మోడీ గారు మాట్లాడిన దాని మీద ఒకసారి కేసీఆర్ గారితో ప్రెస్ మీటింగ్ పెట్టండి. అప్పుడు కేసీఆర్ గారు క్షేమంగా ఉన్నాడని చెప్పి ఒక నమ్మకం, ఒక విశ్వాసం మాలో పడుస్తుంది, తెలంగాణ సమాజంలో పడుస్తుంది. 15 రోజుల నుంచి కేసీఆర్ గారు కనబడతలేరు. దయచేసి మా నాయకుడిని, మా ముఖ్యమంత్రిని,
మాకు కనిపించే విధంగా చూడాల్సిందిగా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని మేము కోరుతున్నాం. टॉप सिलेक्शन कंप्यूटर्स सेल्स एंड सर्विसेज टेक्नोलॉजी के इस दौर में शहर हैदराबाद का एक ही वाहिद भरोसा टॉप सिलेक्शन कंप्यूटर्स। हमारे यहाँ आपको मिल जाएंगे ब्रांडेड रिफर्बिश्ड डेस्कटॉप्स एंड लैपटॉप्स from top quality trusted brands like Dell, HP, Lenovo, etc. with latest generation of processors like Core i3, i5 और i7 में अवेलेबल है। चाहे वो कॉर्पोरेट ऑफिस, स्कूल्स, कॉलेजेस और हॉस्पिटल यूज के लिए बल्क क्वांटिटी हो या फिर आपके पर्सनल यूज के लिए सिंगल क्वांटिटी, हमारे यहाँ आपको सब मिल जाएगा। हम एट अ टाइम 100 to 500 क्वांटिटी ऑफ यूनिट्स प्रोवाइड कर सकते हैं एट होलसेल प्राइस। और इसके साथ टॉप सिलेक्शन कंप्यूटर्स में आपको रिपेयरिंग सर्विसेज भी दस्तियाब है। चाहे वो आपका डैमेज डेस्कटॉप हो या लैपटॉप, हमारे एक्सपर्ट टेक्नीशियंस आपको हर तरह की रिपेयरिंग प्रोवाइड करते हैं, फ्रॉम हार्डवेयर टू सॉफ्टवेयर, फ्रॉम चिप लेवल रिपेयरिंग टू फैब्रिकेशन। इसके अलावा टॉप सिलेक्शन कंप्यूटर्स में आपको सीसीटीवी कैमरास भी मिल जाएंगे जो कि HD क्लैरिटी विद कंप्लीट पैकेज में अवेलेबल है, ताकि आप अपने आसपास के सराउंडिंग्स को सेफ एंड सिक्योर कर सके और इस सिटी को क्राइम फ्री रखने में अपना कंट्रीब्यूशन दे सके। हमारे पास सीसीटीवी कैमरा के माहिर टेक्नीशियंस की निगरानी में बेस्ट सर्विस अवेलेबल है। हम 15 ईयर्स से 3 लाख प्लस कस्टमर्स को हमारी सर्विस प्रोवाइड कर चुके हैं एंड दे आर हैप्पीली सेटिस्फाइड। तो आज ही चले आइए टॉप सिलेक्शन कंप्यूटर्स एट विजयनगर कॉलोनी बिसाइड रेयान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली माजिद, सेल नंबर 9849715954।